i9 టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. బీసీలకు ఉన్నత స్థానం పదవులు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని రాష్ట్ర సెట్టిబలజ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు అన్నారు. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సత్యబాబు ఆధ్వర్యంలో 3వ వార్డు రచ్చబండ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు, వార్డు మహిళలకు చీరలు, ఖర్జూరం బాక్సులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొడుపూడి సత్యబాబు మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ పేద ప్రజలకు కూడు, గూడు, గుడ్డ అందజేసి సంక్షేమ పథకాలకు ఆద్యుడిగా నిలిచారని కొనియాడారు. 3వ వార్డు ప్రజలు ఎప్పుడు టీడీపీకి ఓటు వేసి గెలిపిస్తున్నారని సత్యబాబు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వార్డు నాయకులు కోట ఏడుకొండలు, కొడుపూడి వెంకటేశ్వరరావు, కొడుపూడి చిన్ని, పితాని రాజు, బాపిరాజు, వీరబాబు, కొడుపూడి ఈషు, కొండపల్లి ఈషు, అహ్మదు నిసా, కొండపల్లి శ్రీదేవి, కొడుపూడి సరోజిని, నాగమణి సాయిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టి 43 సంవత్సరాలు పూర్తయింది. ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించి బీసీలకు రాజ్యాధికారం కావాలని చెప్పి ఆ రోజు 24% రిజర్వేషన్ తీసుకొచ్చి ఈ రోజు బీసీలందరినీ కూడా ఒక ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దిన వైనం ఉన్నదంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన ఈ తెలుగుదేశం పార్టీ ఈ రోజు వరకు కూడా 43 సంవత్సరాలు పూర్తయ్యి ఇంచుమించు అన్న నందమూరి తారక రామారావు గారు అనంతరం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 24%ని 34%కి పెంచి ఇంకా బీసీలకి ఇంకా బాగా ఎదగాలని చెప్పి ఆశించే నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. కష్టకాలంలో ఏదన్నా సరే బీసీలను గుర్తించిన పార్టీ ఏదన్నా ఉంటే తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే అందరినీ కూడా ఒకే దాటిపైకి తీసుకొచ్చి బీసీలని వాళ్ళ కులాల పరంగా కూడా కార్పొరేషన్ పెట్టి ఇంతకు ముందే బీసీలందరికీ కూడా కార్పొరేషన్ పెట్టి అందరినీ కూడా ఈ చాలా ఆదుకున్న పార్టీ ఏదన్నా ఉంటే తెలుగుదేశం పార్టీ. ఇంకా ముఖ్యంగా మొన్న గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి బీసీలని మోసం చేసిన అయినా అందరికీ కూడా తెలుసు. అధికారంలో రాగానే మళ్ళా తగ్గించిన 10% తగ్గించిన 24% మళ్ళీ 34% పెంచి ఈ రోజు మళ్ళా ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ స్థానికంగా సంస్థల్లో ఎక్కువ అవకాశాలు వచ్చేలా చేసిన చంద్రబాబు నాయుడు గారికి మరీ కృతజ్ఞతలు. ముఖ్యంగా అన్న నందమూరి తారక రామారావు గారు ఏదైతే పార్టీ స్థాపించి అందరినీ కూడా కూడు, గుడ్డ, నీడ ఈ 3 కూడా ఉండాలని చెప్పి అందరినీ కూడా బలోపేతం చేసి ఆ రోజు 1982లో పార్టీ పెట్టిన ఒక సంవత్సరంలోనే అధికారంలో రావడం. అలాగే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇంచుమించు గత 14 సంవత్సరాలు సీఎంగా ఆయన చేసిన అనుభవం కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారికి. అందుకు కష్టకాలంలో ఎప్పుడొచ్చినా సరే తెలుగుదేశం పార్టీ అయితే ఈ రాష్ట్రాన్ని కాపాడగలదని చెప్పి మొన్న తెలంగాణతో విడిపోయిన అప్పుడు చంద్రబాబు గారిని నమ్మి ఓటేశారు. అలాగే ఆయన అమరావతి కానీ పోలవరం కానీ సర్వాగంతో పూర్తి చేశారు. కానీ ఒక్క ఛాన్స్ అని చెప్పి వచ్చి బీసీలందరినీ కూడా నడ్డి విరిచి మళ్ళా రాష్ట్రం కోలుకోలేని పరిస్థితిలో 10 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళిపోయిన ఈ జగన్మోహన్ రెడ్డి వాటికి వడ్డీలు కడుతూ ఒక పక్కన సంక్షేమం, పక్కన అభివృద్ధి. ఎందుకంటే అభివృద్ధి లేకపోతే చాలా కష్టం రాష్ట్రంలో. ఎందుకంటే మనం ఈ 5 సంవత్సరాల్లో కూడా రోడ్లు ఎటుపక్క వెళ్ళినా చాలా మంది బాధపడిన పరిస్థితి. ఈ రోజు ఏ పక్కకి వెళ్ళినా సరే చాలా అద్భుతంగా మన పండక్కి రోడ్లు కూడా వేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా పేదలకు పెన్షన్ స్కీమ్ పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు 75 రూపాయలతో పెన్షన్ మొదలెట్టి దాన్ని తదనంతరం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 4,000 వరకు తీసుకెళ్లారంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ అని చెప్పి మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఈ పార్టీలో ఉన్నందుకు నిజంగా మేము అందరూ కూడా గర్వపడుతున్నాం. ముఖ్యంగా మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు బీసీలకు ఇక్కడ ఆయనకి సీట్ ఇచ్చి గతంలో ఆదిరెడ్డి భవానీ గారిని అంతా వేలో కూడా ఇక్కడ మేము గెలిపించుకుని ఈ వార్డులో ఉన్న మహిళలతో అందరితో కూడా భారీ మెజార్టీ ఇచ్చాం. మొన్న కూడా ఈ 3వ వార్డులో అత్యధిక మెజార్టీ వాసు గారికి ఇచ్చి ఆయన్ని కూడా గెలిపించుకోవడం జరిగింది. గతంలో వాళ్ళ అమ్మగారు మేయర్ చేసిన, ఆదిరెడ్డి అప్పారావు గారు ఎమ్మెల్సీ చేసిన, మన ఆదిరెడ్డి భవానీ గారు ఎమ్మెల్యే గారు, అలాగే మన వాసు గారు ఈ రోజు ఎమ్మెల్యేగా చేశారు ఉన్నారు. ఏదేమన్నా సరే వాళ్ళ ఆదిరెడ్డి కుటుంబం బీసీలకు ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటుంది. ఏ కష్టం వచ్చినా సరే మేము అధికారంలో ఉన్నాం. మా వాసు గారి దగ్గరికి వెళ్తే ఒక్క క్షణంలో అవన్నీ కూడా పూర్తి జరుగుతుంది. భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎన్నో అవకాశాలు. ఎందుకంటే పిల్లలకు ఫీజులు కానీ డాక్టర్లు ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఉందంటే ఒక్క రాజమండ్రి సిటీకే ఈ రోజు వరకు 2 కోట్లన్నర తీసుకొచ్చిన గొప్ప నాయకుడు మా ఆదిరెడ్డి వాసు గారు. గతంలో ఈ 5 సంవత్సరాల్లో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఎవరికీ కూడా తెలియదు. మేము అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు
కష్టాల్లో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యశ్రీ వస్తుంది. ఆరోగ్యశ్రీ రాని వాళ్ళు కూడా వైద్యం అందించాలని చెప్పి ఇలాగా పెట్టిన 4-5 రోజుల్లోనే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకొచ్చి ఎన్నో మీకు కూడా తెలుసు అవన్నీ. ఏదేమైనా సరే కష్టకాలంలో ఉన్న నాయకులందరినీ కూడా ఆదుకోవడమే తెలుగుదేశం పార్టీ చేయం. ముఖ్యంగా మా 3వ వార్డులో ఉన్న మహిళలందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాల్లో ఎవరు కూడా జెండా కట్టడానికి భయపడితే ఒక్క మహిళా సోదరులు అందరూ కూడా ఎదురుకొచ్చి మేము ఉన్నామని చెప్పి ఈ 3వ వార్డులో జెండా పట్టుకుని తిరిగి అధికారంలో తీసుకొచ్చే వరకు కూడా ఆదిరెడ్డి వాసు గారిని ఎమ్మెల్యే చేసే వరకు కష్టపడిన వాళ్ళందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.